హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ ఛానల్లో ముందుగా మీకు అందరికీ కూడా హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 6th to 10th వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకే, టుడే అవర్ క్లాస్ ఈజ్ హిందీ బారహ్ కడి. బారహ్ కడి అంటే ఏమీ లేదంటే మన తెలుగులోకి వచ్చేసరికి ఇవి గుణింతాలు. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో దీని గురించి జస్ట్ మాత్రా చెప్పాను కదా, ఆ నుంచి ఆ మా వరకు. సో చాలా మంది పిల్లలు ఏంటి అంటే పిల్లలనే కాదు, హిందీ మాట్లాడాలి, రీడ్ చేయాలి, లేదా రైట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా జస్ట్ మనకి ప్రొనౌన్సియేషన్ రాక ఆగిపోతుంటారు అనమాట. అంటే ఇది తప్పు అనేసి. సో దానికి సింపుల్గా స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనకి ఈ బారాహ్ కడి రాయడమే. బారాహ్ కడి అంటే ఏమీ లేదు, సింపుల్. మనకి గుణింతాలు రాస్తాం కదండి తెలుగులో. కగ దీర్ఘమిస్తే కా, కీ, కగులు దీర్ఘమిస్తే కీ అని చెప్పేసి రాస్తాం కదండి. సేమ్ అలానే చూడండి ఒకసారి. మీకు మొన్న రాసిన మాత్ర ఇక్కడ రాసి చూపిస్తాను. ఇది మీకు బినా మాత్ర వల్ల శబ్ద లెటర్ అని చెప్పాను కదా, అంటే దీనికంటూ ప్రత్యేకించి ఎలాంటి మాత్ర ఉండదు. సో ఇది చూడండి, ఇది ఆకి మాత్ర ఇందులో యాడ్ అయ్యింది. అప్పుడు ఇది ఏమవుతుంది కా. ఇది చూడండి చోటి ఏ అంటే ఫస్ట్ ఈ మాత్ర అనేది యాడ్ అయింది కాబట్టి ఇది మీకు ఈ. ఇది చూడండి సెకండ్ ఈకి మాత్ర యాడ్ అయింది కీ. నెక్స్ట్ ఇది ఊకి మాత్ర, ఇది ఊ. సెకండ్ ఊకి మాత్ర కు కు. ఇది రూకి మాత్ర రు అరు అంటే క్రూ. ఇది ఏ ఏకి మాత్ర కే. దీంతో వచ్చే లెటర్స్ తో వచ్చే వర్డ్స్ ఏమైనా మనం పలికినప్పుడు ఎలా పలకాలి కే. నెక్స్ట్ ఇదేంటి కై. కై అంటే ఐ. ఐకి మాత్రం యూజ్ చేసాం కాబట్టి దానికి కాని యాడ్ చేసాం కాబట్టి కై అయ్యింది అది. నెక్స్ట్ ఇది ఓకి మాత్ర కో. కో అంటే దీనికి ఓకి మాత్ర యాడ్ అయింది ప్లస్ కా, కో. ఓకే, నెక్స్ట్ ఔ. కౌ అంటే కాకి ఔకి మాత్ర యాడ్ చేసాం కాబట్టి కౌ. నెక్స్ట్ కమ్. కమ్ కాకి ఆహా మాత్ర యాడ్ చేసాం కాబట్టి అది కమ్. యాక్చువల్గా ఇందులో నా అని ఒక ప్రొనౌన్స్ వస్తుంది మనకి, కరెక్ట్గా అబ్జర్వ్ చేసి పలికినట్లయితే. అందుకే దీన్ని మీకు స్వరాక్షరాల నుంచి తీసి చెప్పాను ఆ రోజు. ఇది అహా. సో ఇలా కహ. మీకు ఆ రోజు చెప్పిన సారీ లాస్ట్ క్లాస్లో చెప్పిన మాత్ర అంతటిని కూడా మీకు బారాహ్ కడిలో ఎలా రైట్ చేయాలి ఇక్కడ చూపించాను చూడండి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని బారాహ్ కడీలు అయితే రైట్ చేయడం జరిగింది. అంటే ఒక్క కాకే ఇలా రైట్ చేస్తామా, రిమైనింగ్ ఏదైనా అంతేనా. మనం ఏ లెటర్ వ్యంజన్లో కా నుంచి శ్రా వరకు ఉండి ఎలాంటి లెటర్ అనేది తీసుకోండి, చాయిస్ ఇస్ యువర్స్. ఆ 39 లెటర్స్ నుంచి ఏ లెటర్ మీరు తీసుకున్నా సో రాసే విధానం ఇదే, పలికే విధానం కూడా ఇదే, సేమ్ యాజ్ యూజువల్. ఓకే, సో ఇదండి నేను కొన్ని లెటర్స్ అనేది రాశాను. ఇన్ కేస్ మీకు మీరుగా టెస్ట్ చేసుకోవాలనుకున్నా, లేదు ఇన్ కేస్ మీరు అంటే పేరెంట్స్గా పిల్లలకి ఏమైనా టెస్ట్ చేయాలనుకున్నా, నేను ఇచ్చే కొన్ని సజెషన్స్ ఏంటి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి బాగా మాత్ర అనేది గుర్తుపెట్టుకోవాలి, గుర్తుండాలి అనుకుంటే సింపుల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మ్యాచ్ చేయడం, లేదు అనుకుంటే దానికి రిలేటెడ్గా కరెక్ట్ లెటర్ రైట్ చేయడం. అంటే చూడండి ఒకసారి ఇక్కడ నేనేమి ఇచ్చాను ఔ. ఔకి మాత్రం ఎలా వస్తుంది మనకి, మీకు ఏం చెప్పాను, ఒక లైన్ వచ్చి దానిపైన డబల్ మాత్రం వస్తుంది. అది ఇక్కడ ఇచ్చానా చూడండి, ఇక్కడ ఉంది. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో అంటే ఇది దీనికి ఇది మాత్ర, ఇది దీనికి ఇది మాత్ర అని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా ఇది కిడ్స్కి బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఇది ఎక్సెస్గా ఇక్కడ రైట్ చేయడం జరిగింది. లేదు అనుకుంటే నార్మల్గా మాకు ఇవి బారాహ్ కడి వరకు సరిపోతుందండి, సరిపోతుంది. సో ఒకసారి ఎలాగో రైట్ చేసాను కాబట్టి మ్యాథ్ చేసి చూద్దాం చూడండి. ఏకి మాత్ర, ఏ అంటే ఎందుకు చూడండి ఒకసారి, ఇది. నెక్స్ట్ అహా. ఈకి మాత్రం చూడండి ఒకసారి బడి, అంటే మనకి రైట్ సైడ్ తిరుగుతుంది. సో ఇది. సో ఇది ఆకి మాత్ర. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాటికి ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫస్ట్ వన్ చూడండి ఒకసారి, ఇది ఏంటిది, ఫస్ట్ ఓకి మాత్ర, అంటే దీని లెటర్ రాస్తే ఊ. ఇదేంటంటే ఇది అరు,
దాని లెటర్ సైడ్ అని రైట్ చేయమని చెప్పండి వాళ్ళకి. అమ్. ఇదేంటండి ఇది ఫస్ట్ ఈకి మాత్రం అంటే ఏ, ఇది ఆ. అంటే ఇలా రైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది అనమాట. మనకి బారాక్కడి అనేది మీకు బాగా సెంటెన్స్ లో వర్డ్స్ ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనకి ఇది. దీంతో మీకు కొన్ని వర్డ్స్ అనేవి చేసి నెక్స్ట్ క్లాస్లో పెడతాను మీకు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పెట్టడం జరుగుతుంది. సో దీంతో మొత్తం ఈ మాత్రాన్ని ఉపయోగించి వర్డ్స్ ఎలా వస్తుంటాయి, మనకి మనం పలికేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి, యాక్చువల్గా మనం ప్రొనౌన్సియేషన్ ఎక్కడ తప్పు జరుగుతుంది, ఐ మీన్ రీడ్ చేసేటప్పుడు లేదా రైట్ చేసేటప్పుడు అనేవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.